ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 57వ రోజు న్యూ ఎనర్జీలో దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉంది. ఏంటో చూద్దామా మాస్టర్స్? అసలు ఒక మనిషికి కావాల్సింది బ్యాలెన్సింగేనండి. అదేంటో చూద్దామండి. ద్వంద్వత్వంలో ఉన్నంత వరకు మన గురించిన అసలు నిజం మనకు తెలియదు. దానిని వదిలే కొద్దీ కొత్త ఎనర్జీలోకి వెళ్తాం. ఆ ఎనర్జీయే మన ప్రజ్ఞాత్మ లేదా దివ్యాత్మ. మన ప్రజ్ఞాత్మను అంగీకరించడం మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ప్రజ్ఞాత్మతో మాట్లాడుతూ దానికి పనులు పురమాయిస్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ పనులు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు టీనేజర్స్ మొదలుకొని చాలా మంది ఉన్నారు. మనము దివ్య మానవులం కావడానికి అవసరమైన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు. మన మార్గం గురించి మన నుంచి తమకు ఎనర్జీ స్థాయిలో ఏమేమి సమాచారం అందుతున్నదో దానిని మనకు అందిస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఛానల్ చేస్తున్నారట. ఆవెల్ వైపున ఉన్న టొబేస్ వాళ్ళని మనం ఛానల్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాము. మన నుంచి వాళ్ళు పొంది తిరిగి మనకు అందిస్తున్న సమాచారాన్ని ఉపయోగించడం ఇక మన చేతుల్లో ఉన్నది. సీటింగ్ అరేంజ్మెంట్. మానవులుగా మనకున్న ప్రాధాన్యత ఎటువంటిదంటే మనల్ని మొదటి సర్కిల్లో అంటే విఐపీలు కూర్చునే చోట కూర్చోబెట్టారు. ఆవలి వైపు వాళ్ళు మన చుట్టూ చేరి ఎనర్జీని ప్రేమను అందిస్తున్నారు. ఒక్కో మీటింగ్ లో ఒక కొత్త బృందం వస్తారు, మనల్ని పరిశీలించి తెలుసుకుంటూ ఉంటారు. మనం ఏదైనా మీటింగ్ కు అటెండ్ కావాలంటే ఎలాగైతే ముందుగానే అప్లై చేసుకుని రిజర్వ్ చేసుకుంటామో అలాగే టొబియస్ మీటింగ్ కు ఆవలి వైపు వాళ్ళు అటెండ్ కావాలనుకుంటే ముందుగానే చెప్పి పెట్టుకోవాలట. మన సీట్ రిజర్వ్ చేయించుకోవాలట. అసలు ఎలాంటి వాళ్ళని ఎవరిని ఎప్పుడు మీటింగ్ కు రాణిస్తున్నామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట టొబేస్ వాళ్ళు. అసలు మీటింగ్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా ఒక పద్ధతిగా ఉంటుందట. మొదటి సర్కిల్లో మానవులమైన మనం కూర్చుంటున్నామంట. వెలుపలి సర్కిల్లో అంటే రెండవ సర్కిల్లో టొబేస్ వాళ్ళు మీటింగ్ కు వచ్చిన ఆవలి వైపు అతిథులు ఉంటారట. ఒక్కోసారి అవసరాన్ని బట్టి కొత్త అతిథులు మీటింగ్ కు వస్తుంటారు. ఆవలి వైపు నుంచి అటువంటి వాళ్ళు మనకు దగ్గరగా రాలేరు. వాళ్ళ ఎనర్జీ మనకు, మన ఎనర్జీ వాళ్ళకు అలవాట్లేవు కదా. అందువల్ల అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మధ్యవర్తులు లాంటి వాళ్ళు కొందరు వచ్చి ఆ అతిథులకు మనకు మధ్య తగిన విధమైన ఎనర్జీని ఏర్పరుస్తారు. అంటే ఆ రెండు అలసంఖ్యల మధ్య, ఆ రెండు డైమెన్షన్ మధ్య వంతెనలా పనిచేసే ఎనర్జీలను వేస్తున్నారనమాట. దాంతో ఆ అతిథులు మనకు దూరంగా రాగలుగుతారు, మనల్ని దగ్గరగా గమనించగలుగుతారు. అసలు ఎన్నడూ భూమి మీద జన్మ ఎత్తి ఎరుగని వాళ్ళు కూడా ఒక్కోసారి అతిథులుగా వస్తుంటారు. అగ్నిగోడను దాటని వాళ్ళన్నమాట, అంటే తొలి సృష్టిలోని వాళ్ళన్నమాట. అగ్నిగోడ దాటకపోతే మన వరకు ఎలా రాగలుగుతారన్న ప్రశ్న ఉదయిస్తుంది. అప్పట్లో ఇంకా ఏదో ఉన్నది, దానిని అనుభవించాలనుకున్న వాళ్ళు మాత్రమే అగ్నిగోడ దాటి వచ్చారు. ఆ సంకల్పం లేని వాళ్ళు అగ్నిగోడ దగ్గరగా వచ్చినా వాళ్ళకి ఏమీ జరగలేదు. మనం భూమి మీద సృష్టించిన ఎనర్జీల వల్ల మన అసలు ఇల్లైన తొలి సృష్టిలోని ఎనర్జీలు కూడా మారిపోయి తొలి సృష్టి విస్తరిస్తూ భూమి దాకా వచ్చేసింది. అంటే తొలి సృష్టి వాళ్ళు భూమి మీదకి ఇప్పుడు రాగలుగుతున్నారన్నమాట. అయితే వాళ్ళు ఇంకా ఎనర్జీ స్థాయిలోనే, పై ప్రకంపంలోనే, భూగ్రీల ప్రభావానికి లోను కాని స్థాయిలోనే ఉన్నారు. ఇంచుమించు అటువంటి స్థాయిలోనే కదా మన మార్గదర్శకులు ఉండింది. తొలి సృష్టి నుంచి అతిథులు వాళ్ళు సరియైన సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2006 దాటేసరికల్లా వాళ్ళు అగ్నిగోడ దాటి వస్తారు. అగ్నిగోడ అనేది ద్వంద్వత్వంలోకి దిగటానికి ఒక దశ అన్న విషయం మనం మర్చిపోరాదు. భూ చైతన్యంలోకి రాబోయే ముందు, భౌతిక శరీరం తీసుకుపోయే ముందు వాళ్ళు పరివర్తన గది లాంటి దానిలోకి వెళ్తారట. మనం భూమి మీదకి రావడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకొని మన ప్రకంపనలు తగ్గించుకుంటూ నెమ్మదిగా భౌతిక శరీరాన్ని తీసుకునే స్థితికి వచ్చాం కదా.
వీళ్ళు మరీ అంత కష్టపడని అవసరం లేదు. మనలాగా అగ్నిగోడ దాటి వచ్చేటప్పుడు ముక్కలు కావలసిన అవసరం లేదు. ప్రశాంతంగా దాటుకొని సంపూర్ణ ఆత్మలుగానే, అంటే తమ ప్రజ్ఞాత్మలతో సహా వచ్చేస్తారు. వాళ్ళు అలా రావడానికి మనం పరిస్థితులను, ఎనర్జీని అనుకూలంగా సృష్టించి ఉన్నాము. అనుకూలమైన ఎనర్జీని సృష్టించి దానిని సుగం చేసి ఉన్నాము. మనం తొలి సృష్టిలో ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు. అక్కడ వాళ్ళతో మనం ఆడుకున్నామట. అక్కడ కూడా వాళ్ళకు నేర్పవలసినవి నేర్పుతూ టీచర్లుగా ఉండినామట. మనందరం ఒకే క్షణాన్ని పుట్టినాం కదా. మరి మనలో కొందరికి ఎక్కువ తెలుసుండటం ఏమిటి, మరి కొందరికి తక్కువ తెలుసుండటం ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది. అందరం ఏర్పడింది ఒకే క్షణాన్నైనా మన అనుభవాల్లో తేడాల వల్ల కొందరికి జ్ఞానం, అనుభవం, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. మనం వచ్చేసాక మనం లేని లోటును వాళ్ళు చాలా ఫీల్ అయ్యారట. వాళ్ళ పేర్లు మనకి ఇప్పుడు గుర్తులేవు, వాళ్ళ ఎనర్జీలు గుర్తులేవు. అయితే మనం అక్కడ ఉండగా మనం ఎంత ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు మనల్ని అసలు గుర్తుపట్టలేరు. మనం కూడా ఎంతో మారిపోయాం కదా. మన పేర్లు భూమి మీదకి రాకముందు ఆవలి వైపున ఉండగా మనలో ప్రతి ఒక్క ఆత్మకు ఒక పేరుండేది. మనకున్న పేరేంటో తెలుసుకోవాలని మనకు ఉబలాటం. ఆ పేరు చెప్పమని మనము అడుగుతున్నామట. కానీ మనకు ఆ పేరు ఇప్పుడు అందకపోవటానికి కారణం ఏమిటంటే ఆ పేరు ఒక ప్రకంపన. ఆ ప్రకంపన నిన్న మొన్నటి వరకు మనలో ఉండింది కానీ ఇప్పుడు మనలో లేదు. మనం చాలా మారిపోయాం కనుక ఇక మీదట మనకు ఆ పేరు ఉండదు. మనిషి తత్వాన్ని బట్టో, శరీర లక్షణాలను బట్టో పేరు పెట్టడం మనం పురాణాల్లో చాలా మంది విషయంలో చూస్తాము. ఉదాహరణకు హనుమంతుడు, అష్టవక్రుడు, ఏకవక్రుడు, దుర్యోధనుడు, జరాసంధుడు మొదలైనవి కొన్ని. భూమి మీద జన్మలు తీసుకోవటం మొదలు పెట్టాక మనం చాలా మారిపోయాం కనుక ఒకప్పుడు ఉండిన పేరుతో మనల్ని ఇప్పుడు పిలవటం మనల్ని అగౌరవపరచటమే అవుతుందట. పెద్ద పదవిలో ఉన్నవాడిని ప్రమోషన్ రాకముందు ఉండిన చిన్న పదవి పేరుతో పిలవటంలా ఉంటుంది. ఇప్పుడు మనలో కొత్త పేరు ఏర్పడుతుందట. ఆ ఏర్పడే కొత్త పేరుతో మనలో కొత్త ఎనర్జీలు పుట్టుకు రావటం కనపడుతోందట. రూపుదిద్దుకుంటున్న కొత్త పేరుని ఇప్పుడే మనకు వెల్లడించటం సబబు కాదట. సమయం వచ్చినప్పుడు మనంతట మనమే తెలుసుకుంటామట. అది ఇంకా ఏర్పడుతూ ఉన్నది కనుక కాస్త ఓపిక పట్టమంటాడు. తొలి సృష్టిలోని వాళ్ళు అక్కడి నుంచి మనల్ని ఇంతకాలం గమనిస్తూ వచ్చారు. మనం సాధించిన దాన్ని చూసి, భూమి మీద ఉండటం అంటే ఏమిటో చూసి, ద్వంద్వత్వంలో ఉండడాన్ని చూసి, మన నిజతత్వాన్ని మనం మరిచి వైనాన్ని చూసి నిరుత్తులయ్యారు. మనలో జ్ఞాపకాలు తిరిగి రావటం తమ గౌరవంగా వాళ్ళు భావిస్తున్నారు. మనం ఇప్పుడు ద్వంద్వత్వపు ఎనర్జీని దాటుకొని కొత్త బ్యాలెన్స్లు మొదలు పెడుతున్నాము. దివ్య చైతన్యాన్ని తెస్తున్నాము. ఈ దివ్య చైతన్యపు ఎనర్జీని తమలో ఇమర్చుకున్న శాంబ్రాలు, లైట్ వర్కర్లు తగినంత మంది భూమి మీద ఏర్పడినాక తొలి సృష్టి నుంచి వచ్చేవాళ్ళు అప్పుడు అగ్నిగోడ దాటి వస్తారు. ఆవుల వైపు వారి మానవ జన్మలు. అయితే వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే రాబోయే దానికి తమను తాము సిద్ధపరచుకునే ప్రయత్నం అన్నమాట. 2006 నాటికల్లా వాళ్ళు వచ్చేస్తారు భూమి మీదకి. ఈ భౌతిక తత్వంలోకి వస్తారు, మానవ తత్వాన్ని పొందుతారు. అయితే వీళ్ళు మనం అనుకుంటున్న ఇండిగో పిల్లలు కారు. ఇండిగో పిల్లలు వేరే రకమైన వాళ్ళు. ఇండిగోలు భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నారట. చాలా మంది ఇండిగోలు భూమికి పాత ఆత్మలైనట. క్రిస్టల్ పిల్లలు అనే వాళ్ళు వేరే ఉన్నారు. అయితే మనం రకరకాల బృందాలకు రకరకాల పేర్లు పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు రాబోయే వాళ్లకు ఈ సమయంలో పేర్లు అనుకోవద్దు అంటాడు టోబియాస్. వీళ్ళు మొట్టమొదటిగా తొలి సృష్టి నుంచి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా భూమి మీదకి వస్తున్నారు కాబట్టి నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. మనం సాధించిన దాన్ని చూసి వాళ్ళు బిత్తరపోతున్నారు. వాళ్ళు ప్రస్తుతం భూమి మీదకి రావడానికి అవసరమైన ట్రైనింగ్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే విషయాలను జీర్ణం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు, తమని తాము మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తాము భూమి మీదకు వచ్చే వరకు వాళ్ళు మనల్ని అధ్వయనం చేస్తూనే ఉంటారు. కనుక రాబోయే కొన్ని సంవత్సరాల వరకు రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు గదిలో ఎనర్జీ ఉన్నట్లు అనిపించినా లేదా రాత్రిపూట ఏదో తగిలినట్లు అనిపించినా వాళ్ళు మనకు చాలా దగ్గరగా వచ్చి చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. మన దివ్యత్వాన్ని మనం ఎంతగా సమైక్యపరుచుకుంటుంటే అంతగా వాళ్ళు మనకు మరింత దగ్గరగా రాగలుగుతున్నారనమాట. మనిషిగా ఉండటం అనే ప్రాసెస్ ను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మనకు నీడలా ఉంటున్నారు వాళ్ళు తొలి సృష్టి నుంచి వచ్చారు కదా. వాళ్ళకు తెలిసే ఉంటుంది
అనుకొని మన జీవితం గురించి చెప్పమని సలహా అడిగితే వాళ్ళు మనకేమీ చెప్పలేరు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళు మన నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళని మార్గదర్శకులు అనుకొని పొరబడవద్దు. వాళ్ళు శిక్షణ పొందుతున్న వాళ్ళంటే ట్రైనింగ్ లో ఉన్నారన్నమాట. ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వాళ్ళకు అనుమతి లేదు. అగ్ని కూడా దాటి వచ్చిన ఏంజల్ ఒకరు ఎప్పుడూ వాళ్ళ వెంట ఉండాల్సిందే. వాళ్ళకి ప్రాంతాలు వైనాలు కొత్త కాబట్టి వాళ్ళని ఒంటరిగా తిరగనివ్వడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంట ఆవల వైపు వారు ఒకరు ఉంటారు, తప్పనిసరిగా ఎస్కార్ట్ గా. ఈ విషయాలన్నీ చదువుతూ మన పక్కన కూడా వాళ్ళు ఉన్నారు కనుక మన మనసులో వాళ్ళని పలకరించమంటారు టోబియాస్. వాళ్ళు మనకు ప్రేమ ప్రకంపనలు పంపుతున్నారు కనుక మనల్ని కూడా వాళ్లకు ప్రేమ ప్రకంపనల్ని పంపమంటాడు. భూమి మీద తాము తీసుకోబోయే జన్మ గురించి చాలా ఆతృతగా ఉన్నారు వాళ్ళు. భూమి మీద అనేక జన్మల్లో మనం పొందిన అనుభవాలన్నింటినీ వాటి లోతుపాతుల్ని వాళ్ళతో పంచుకోమంటాడు. ప్రస్తుతానికి గత జన్మలు మనకు గుర్తు లేకపోతేనేమి, ఈ జన్మలోనే కావాల్సింది మంచి చెడు అనుభవాలు ఉన్నాయి కదా, వాటినే యథాతథంగా ఒక మూడవ వ్యక్తి నిష్పాక్షికంగా విమర్శించినట్లు విమర్శ చేస్తూ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పవచ్చు. మనం చేసిన ఏ పనిని తప్పుగా భావించవద్దని ఇంతకు ముందే చెప్పుకున్నాము కనుక ప్రశాంత చిత్తంతో ఎటువంటి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు మనం అలా చేసామో వాళ్ళకు భవిష్యత్తులో ఈ జ్ఞానం ఉపయోగపడే విధంగా చెప్పాలి. ద్వంద్వత్వంలో మనం ఎలా ఆలోచించే వాళ్ళమో వాళ్ళకు అర్థమవుతుందన్నమాట. మన అడుగు జాడల్లో తాము ఎప్పుడెప్పుడు నడవగలుగుతామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు వాళ్ళు. ఆధ్యాత్మిక అన్వేషణ. కొన్ని జన్మల క్రితం ఎందుకు అనే ప్రశ్న మనలో ఉదయించిందని, ఏ మతము మనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయిందని చెప్పుకున్నాం. ఆ వెతుకులాట ఫలించగా విసిగిపోయాము. ఇక మనిషిగా బతికినా చచ్చినా పట్టించుకోని స్థితికి చేరుకున్నాం. మనం ఇంతకాలం ప్రేమిస్తూ వచ్చిన మన కుటుంబాన్ని, మన పరిచయస్తుల్ని కూడా ఇప్పుడు పట్టించుకోవటం మానేశాం. మనిషిగా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే అనే స్థితికి చేరుకున్నాము. ఓ గాడ్ మాస్టర్స్, చూసారా అండి? ఇది బాధాకరమైన విషయం కాదు. మానవ జన్మను సైతం రిలీజ్ చేయాల్సిన సమయం. మానవ నిస్సహాయతను, మానవ నమ్మకాలను రిలీజ్ చేయాల్సిన సమయం. మనం నిస్సహాయులు, మన ఫీలింగ్ ను వదిలేయాలి. మాస్టర్స్, ఇది చదవటానికి, చెప్పటానికి, వినటానికి చాలా సులువుగానే ఉంటుంది కదండి. కానీ ప్రాక్టికల్ గా ఇది వ్యక్తపరిచే వాళ్ళు, ఈ రూపంగా ఉండేవాళ్ళు మాత్రం చాలా కొద్ది మందేమో. ఎందుకంటేనండి, నిజంగా ఈ స్థితిలో మనం ఉంటేనే ఏదైనా నిబ్బరంగా ఎదుర్కోగలుగుతామేమో మాస్టర్. అది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నాం, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అక్కడ పైలోకాల్లోనే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏదైనా అప్పటికప్పుడు కూడా నిర్ణయమై జరిగిపోతూ ఉంటాయి. సో మాస్టర్స్, నిబ్బరంగా ఉండగల స్థితిని తెచ్చుకోగలగాలి. అది ఒక బహుమానమేనండి నిజంగా చెప్పాలి అంటే. మనకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన కోసం దిగులు పడ్డారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. మన ధోరణి ఆత్మహత్య సదృశ్యంగా కనపడింది వాళ్ళకు. మనకేదైనా ఉద్యోగం వచ్చి మనము ఆ ధ్యాసలో పడిపోతే బాగుంటుందనుకున్నారు. చివరికి మనం బాహ్యంగా వెతకటం మానేశాం. ప్రశాంతంగా కూర్చొని జరిగే వాటిని జరగనిచ్చాము. అంతర్వాణిని వినటం మొదలు పెట్టాము. గ్రంథాలు చదవటం ఆపేశాము. అంత సంఘర్షణ నిలిపేశాము. నిజానికి ఏం జరుగుతున్నదో అప్పుడు అర్థం కావటం మొదలుపెట్టింది. ఎనర్జీ తిత్తులో ఉన్న మన ప్రజ్ఞాత్మ తన సుదీర్ఘ నిద్రను పూర్తి చేసుకుని అంతర్ముఖంగా తాను ముగించుకుని మేల్కొంటున్నది. ఎనర్జీ తిత్తులో ఉన్న ప్రజ్ఞాత్మ మేల్కోవాలని నిశ్చయించుకున్నప్పుడు అది మన తల్లిలాగానో తండ్రిలాగానో లేదా పసిబిడ్డలా ఉన్నది. లేవగానే అది మొట్టమొదటిగా మనం ఎక్కడున్నామో కనుక్కొని మనతో కలవాలని కోరుకున్నది. అంటే మన ప్రకంపనలు వెతుకుతున్నదన్నమాట. ఇంతకాలం మనతో సంబంధం లేనట్లు ఉండిపోయింది కదా మరి. అందుకే లేవగానే ముందుగా మన కోసమే వెతుక్కున్నది. ఎందుకు వెతుక్కోవలసి వచ్చిందంటే దాని నుంచి మనం బయలుదేరి వచ్చినప్పుడు మనం ఉండిన ఎనర్జీ వేరు, ఇప్పుడు మనమున్న ఎనర్జీ వేరు. ఏదియాము కదా, ఇది మనలో దివ్య చైతన్యపు జాగృతి. ఓకే మాస్టర్స్, మనము ప్రజ్ఞాత్మతో పూర్ణాత్మతో నిరంతరం మాట్లాడుకుంటూ మనకి ఎదురవుతున్నవన్నీ వాళ్ళకి విన్నమించుకుంటూ
వాటి నిబ్బరంగా ఉండి ఏదైనా ఎదుర్కోగల స్థాయిని స్థితినివ్వమని అడుగుతూ ఇలాగా మనము ఒక సంభాషణ వాళ్ళతో చేస్తూ ఉంటే వాళ్ళతో మనము టచ్లో ఉంటూ ఉంటాము. అలానే ఆ స్థాయిల్లో మనము విరాజిల్లవచ్చు మాస్టర్. ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.